హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు నేను మిల్లీ మేకర్ పకోడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాం వచ్చేయండి. ముందుగా 1.5 కప్ మిల్లీ మేకర్ తీసుకున్నానండి. బాగా వాష్ చేసేసుకొని వాటర్ని వడకట్టేసుకొని ఇలా ఒక బౌల్లోకి యాడ్ చేసుకున్నానండి. మిల్లీ మేకర్ని ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం కారం కూడా యాడ్ చేసేసుకొని, మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని స్కిప్ చేశాను, మీకు ఇష్టమైతే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా తర్వాత కారం యాడ్ చేసేసుకొని, ఈ పచ్చిమిర్చి ఉంటుంది కదా చీలికలు, నేను రెండు పచ్చిమిర్చి తీసుకొని ఇలా చీలికల్లా కట్ చేసుకొని, ఇప్పుడు ఈ పసుపు, ఉప్పు, కారం అనేది మొత్తం మిల్లీ మేకర్కి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి మన చేతితోటి. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఆ పసుపు, ఉప్పు, కారం అనేది బాగా పడుతుందండి దీనికి, మిల్లీ మేకర్ అనేదానికి. చూస్తున్నారు కదా, మీకు అవసరమైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే గరం మసాలా కానీ, ధనియా పౌడర్ కానీ, మసాలాలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. జీలకర్ర పౌడర్ అలా, అది మీ ఇష్టం అండి, మీ టేస్ట్ని బట్టి. నేనైతే పిల్లల కోసం అని చెప్పి నార్మల్గానే ప్రిపేర్ చేసాను, ఎక్కువ స్పైసెస్ ఏమి యాడ్ చేసుకోకుండా. తర్వాత ఇలా కరివేపాకు కొంచెం తీసుకొని దాన్ని కూడా ఇలా కొంచెం సేపు మిల్లీ మేకర్లో కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకోవడం వల్ల ఆ స్మెల్ చాలా బాగుంటుంది అసలు చెప్పాలంటే. ఇలా వేసేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, తర్వాత 1.5 స్పూన్ వచ్చి మనం కార్న్ఫ్లవర్ అండి. మనకి మెయిన్ పకోడాకి వాటికి అనేది ఏంటంటే కార్న్ఫ్లవర్ అండ్ శనగపిండి అనేది మెయిన్ అని చెప్పచ్చు. మీకు అవసరమైతే కార్న్ఫ్లవర్ అనేది స్కిప్ చేసేసేయచ్చండి. ఇక్కడ మనకి మెయిన్ శనగపిండి అండి కావాల్సింది పకోడాకి. ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకున్నానండి. మరి అంటే క్వాంటిటీని బట్టే తీసుకోవాలండి, మరీ ఎక్కువ తీసుకున్నా కూడా ఏమవుతుందంటే మనకి మిల్లీ మేకర్ అనేది మెత్తబడిపోతుంది. తర్వాత దీంట్లో వాటర్ అనేది యాడ్ చేయకూడదండి, ఓన్లీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని, ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, కొంచెమే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసుకొని ఉండలు లేకుండా నీట్గా ఇలా కలిపేసుకోవాలండి. అంటే ఆ మిల్లీ మేకర్కి ఈ కార్న్ఫ్లవర్ అనేది, అలాగే శనగపిండి అనేది బాగా కలిసే విధంగా ఇలా కలుపుకోవాలండి. చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందంటే, మనకి ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి టెస్ట్ చేసుకోవచ్చండి. ఒకసారి చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసేసుకోవాలండి. ఇప్పుడే మళ్ళీ వేసుకోవడానికి కుదరదు కాబట్టి ఇప్పుడే యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం నాకు ఎలా అనిపిస్తుంది అంటే, పల్లీలు ఉంటాయి కదా, పల్లీలు అవి చేస్తుంటాం కదా, సేమ్ అలాగే అనిపిస్తున్నాయి దూరం నుంచి చూస్తే. ఇలా పల్లీలు బజ్జీలు కూడా ఇలాగే చేసుకోవచ్చండి. పల్లీలని కూడా ఇలాగే మనం పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసుకొని ఇలాగే శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసేసుకొని కూడా చేసేసుకోవచ్చు, చాలా ఈజీగా అయిపోతుంది. చూసారు కదా, ఫైనల్లీ పొడి పొడిగా, అంటే మన చేతికి కూడా అంటుకోవట్లేదు పిండి. తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టేసుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత మనకి ఇలా ఆయిల్ బాగా ఉడికిందో లేదో, కాగిందో లేదో చూసుకొని ఇవి మిల్లీ మేకర్ అవన్నీ యాడ్ చేసేసుకోవాలండి. పొడి పొడిగా ఇట్లా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇది మనం మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే పైన వరకు గోల్డెన్ కలర్ వచ్చి లోపల వరకు పచ్చిగా ఉండిపోతుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లోనే కొంచెం ఓపిక చేసుకుంటే చాలా బాగా వస్తుందండి టేస్ట్ మటుకు. మనకి మెయిన్ ఏంటంటే ఈ కరివేపాకు అండ్ పచ్చిమిర్చి కాబట్టి మంచి ఫ్లేవర్ వస్తుందండి. అలాగే మంచి స్మెల్ కూడా ఉన్నింది, బాగా అనిపించింది. నేను దీన్ని ఇలా గార్నిష్ చేసేసుకున్నానండి. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ ఆనియన్ తరుము ఉంటుంది కదా, ఆ తురుము యాడ్ చేసేసుకొని ఒక లెమన్ పిండేసుకొని తినేసామండి. టేస్ట్ మాత్రం అసలు వేరే లెవెల్ అండి. అంటే ఎవరైనా ఊరికే కావాలనుకునే వాళ్ళకి ఇది మాత్రం చేసి పెడితే వాళ్ళకి నోటికి పని చెప్తే సరిపోతుందండి. వీటిని నవ్వులుతూ ఉంటే చాలా క్రిస్పీగా చాలా బాగా అనిపించింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.